Welcome back to my channel and welcome back to a new vlog. So it's gone to be a 3-day trip to Tirupati, Kanchipuram and Arunachalam, and a bit of planned. So early morning there's a flight at 7 o'clock for us. So now we are going to the airport and it's almost around 5 in the morning, and I'm going to share each and every detail of this trip so that it will be helpful if you are traveling there. And don't miss to watch this video till the end, and let's go. సో గాయ్స్ ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. సో మీతో మాట్లాడిన వెంటనే క్యాబ్ కూడా వచ్చేసింది. మార్నింగ్ కాబట్టి ఆల్మోస్ట్ మేము ఒక రీచ్ అయ్యేసరికి 5:36 అయింది. సో కొంచెం లైటింగ్ వచ్చింది. ఎంత చల్లగా ఉన్నిందంటే మార్నింగ్ చాలా ఉన్నింది. అండ్ తర్వాత అన్నీ చెక్ఇన్ చేసేసి టికెట్స్ అన్నీ తీసుకొని లగేజ్ అక్కడ డిపాజిట్ చేసి ఇంకా మేము బోర్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఫ్లైట్ కూడా ఆన్ టైం వచ్చింది అండ్ మేము ఎక్కేసాం ఫ్లైట్. అండ్ వ్యూ మాత్రం మస్తు ఉన్నింది. అండ్ మేము రాజారాజేంద్ర గారిని చూసాము ఫ్లైట్లో. సో తను లాస్ట్ సీట్లో ఉండే. సో సెల్ఫీ తీసుకున్న దే వాస్ నో ఛాన్స్ ఫర్ అస్. మమ్మీ తీసుకుందామన్న చాలా అనుకుంది కానీ తను ముందే తెప్పాడు. అంటే మాకు ఫస్ట్ 3 సీట్ వచ్చింది, తనకి 18 సీట్ ఏదో వచ్చింది. సో ఇంకా తిరుపతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. సో ల్యాండ్ అయిన వెంటనే మా రూమ్ తిరుమలలో కాబట్టి అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది. సో PS4 అనేది ది బెస్ట్ హోటల్ ఇన్ తిరుపతి. అక్కడ మేము టిఫిన్ చేసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ అక్కడ కానిచ్చేసుకొని మేము ఇంకా డైరెక్ట్ కొండ మీదకి బయలుదేసాము. సో కొండ మీదకి బస్సులో వెళ్ళొచ్చు అన్నారు. కార్ అయితే బిట్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. మీరు ఐదర్ వేస్ ప్రిఫర్ చేయొచ్చు, ఐదర్ కార్ ఆర్ బస్. సో ఆటోకి వెళ్ళాం బస్ స్టాండ్ వరకు. అక్కడ నుంచి బస్ తీసుకున్నాము. అండ్ ఇట్ వాస్ మెస్మరైజింగ్ టు అరైజ్. ఎప్పుడైనా తిరుపతి తిరుమల కొండ అంటే అది తెలియని వైబ్స్ అని వచ్చేస్తుంటాయి. సో అండ్ ఆల్సో ఒక దగ్గర మీకు వెంకటేశ్వర స్వామి రూపం కనిపిస్తుంది. అది విట్నెస్ చేయాలంటే మీరు డెఫినెట్గా కార్లోనే వెళ్ళాలి. బస్సులో అంటే మీకు అది చూడలేరు కరెక్ట్గా. అండ్ వచ్చేసాం. మాకు ఆల్మోస్ట్ 1 hour 45 minutes to 1 hour పట్టింది తిరుమల కొండ మీదకి రావడానికి. సో ఇంకా అక్కడ మొత్తం స్టాల్స్ ఉండే. అండ్ మేము ముందే బుక్ చేసుకున్నాం. గవర్నమెంట్ కాటేజెస్ అని ఉంటాయి చూడండి, దాంట్లో మేము బుక్ చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి కీస్ తీసుకొని మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళాము. బట్ ఇట్ వాస్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో మీరు వెళ్తే మీరు అడ్జస్ట్ అవ్వగలదా అంటే ఓకే, కానీ మీరు ఫుల్ OCD పర్సన్, క్లెన్లీనెస్ ఉండాలంటే డోంట్ ప్రిఫర్ దిస్. సో వేరే ప్రైవేటే ప్రిఫర్ చేయండి అని చెప్తాను నేనైతే. కాస్ట్ రీజనబుల్ ప్రైస్కి వస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో గాయ్స్ ఫైనలీ తిరుమలకి వచ్చేసాము. సో మేము రూమ్ తీసుకుని కూడా కొండపైన తిరుమలలో. జనరల్గా తిరుపతిలో ప్రిఫర్ చేసేవాళ్ళం. సో ఈసారి ఇక్కడ నిద్ర చేద్దామని తిరుమలలోనే రూమ్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 12 అయింది. రూమ్ కూడా 12కే ఇస్తారు. సో కరెక్ట్ టైంకి వచ్చేసాము. సో పార్కింగ్ అంటే ఎయిర్పోర్ట్ అండ్ ఆల్సో మీరు ఏదైనా వర్క్ పర్పస్కి వచ్చి దర్శనంకి కాకుండా నా వర్క్ పర్పస్కి వచ్చి ఇది దర్శనం చేసుకోవాలన్నా ఎయిర్పోర్ట్లోనే మీకు టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ అవి 10,000 టికెట్స్ డైరెక్ట్ దర్శనం ఉంటుంది. సో మేము 300 టికెట్స్ చేసుకున్నాం కాబట్టి బిఫోర్ ది 2 months చేసుకున్నాము. బట్ మీకు ఇలాగా వర్క్ పర్పస్కి వచ్చి తర్వాత దర్శనం చేసుకోవాలనుకుంటే యూ కెన్ ప్రిఫర్ టు బై ఇన్ ది ఎయిర్పోర్ట్. అది మెంటల్ ప్రిపేర్ అయ్యండి. ఎయిర్పోర్ట్లో ఓన్లీ 10,000 రూపీస్ టికెట్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ తర్వాత అలా టిఫిన్స్ చేసేసి ఇంకా బస్సులోనే కొండపైకి వచ్చామన్నమాట. సో మాకు యాక్చువల్గా 4కి ఉంది అది టికెట్స్ ద్వారా, కానీ ముందెల్లా పంపిస్తారు కాబట్టి. అండ్ ఆల్సో రష్ కూడా తక్కువ ఉందంట. సో మ్యాక్సిమం 2 hours దర్శనం అయిపోతుందని అంటున్నారు అందరూ. సో అందుకే ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తినేసాం కదా. సో లంచ్ మోస్ట్లీ చేస్తాంలో తెలియదు, చేస్తే నేను చూపిస్తాను. అండ్ ఆల్సో రూమ్ అనేది గవర్నమెంట్ కాటేజెస్లో తీసుకున్నాము. సో ఫస్ట్ టైం. అండ్ రూమ్ అయితే యావరేజ్గానే ఉంది. సో నార్మల్ ఆల్ ద ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ యావరేజ్గానే ఉంది రూమ్. సో తర్వాత ఏం చేస్తాం అండ్ నేను ఫ్రెష్ వచ్చాక మళ్ళీ కలుస్తాం. సో గాయ్స్ మేము రెడీ అయిపోయాము. సో ఇప్పుడు దర్శనంకి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాము. సో లంచ్ ఏమన్నా ఉంటే చేసి కొంచెం
బ్రేక్ఫాస్ట్ ఫుల్ ఉంది, కానీ మళ్ళీ దర్శనం లేట్ అయినా సో లంచ్ చేసేసుకొని తర్వాత దర్శనంకి వెళ్ళాం. సో ఫోన్స్ అలో లేదు కాబట్టి నేను దర్శనం తర్వాత బయటకు వచ్చాక మిమ్మల్ని మాట్లాడతాను మీతో. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను విత్ నార్మల్ కార్డ్ సెట్ అండ్ మేకప్ కూడా ఏం లేదు, జస్ట్ లిప్స్టిక్ మాత్రమే ఉంది. అండ్ చలో లెట్స్ గో. సో 4కి స్లాట్ అయినా ముందే స్టార్ట్ అయ్యాం కదా, సో వాళ్ళ యానివర్సరీ అండ్ దే ఆర్ సో క్యూట్ టుగెదర్. అండ్ గాయస్ నిజంగా అక్కడ వెయిటింగ్ రూమ్ దగ్గర, అంటే మేము లంచ్ చేయలేదు, సో అక్కడ వెయిటింగ్ రూమ్ దగ్గర మనకి ప్రసాదం పెడతారు కదా, అది తినేసాము. కానీ అక్కడ 2 hours వెయిట్ చేయించారు. ఇట్లా మూవ్ అవుతుంది స్టాప్ అవుతుంది, మూవ్ అవుతుంది స్టాప్ అవుతుంది. సో 2 hours అది నిజంగా టార్చర్లా అనిపించింది. కానీ తర్వాత మాత్రం ఎంత స్పీడ్కి వెళ్ళామంటే అంత స్పీడ్కి వెళ్ళాము. బయట టాక్ ఏంటంటే జస్ట్ ఒక 2 hours దర్శనం అయిపోతారు అని అన్నారు, కానీ వీ టుక్ ఆల్మోస్ట్ 5 hours దర్శనం పట్టింది మాకు. కానీ ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకా మళ్ళీ బయటికి వచ్చేసాము. సో సరౌండింగ్స్ అంటే అన్నప్రసాదం దగ్గరే చేద్దామని అనుకున్నాం, కానీ మాకు అప్పటికే ఓపిక లేదు, ఏం చేయొద్దు అనుకున్నాం. కానీ నియర్ అంటే అక్కడ సరౌండింగ్స్లో ఏ రెస్టారెంట్ పెట్టద్దు అని అన్నారంట అక్కడ వాళ్ళు చెప్పడము. కానీ లక్కీలీ మాకు ఒక్క రెస్టారెంట్ దొరికింది. సో అక్కడికి వెళ్ళి మేము డిన్నర్ చేసుకొని రూమ్కి వెళ్ళాము. సో అక్కడ నార్మల్ క్యాజువల్ రోటీ తినేసాము. సో ఎందుకంటే దర్శనం మళ్ళీ మార్నింగ్ కంచికి వెళ్ళాలి కాబట్టి తొందరగా రెస్ట్ తీసేసుకున్నాం మేమందరము. అండ్ ఇంకా చూసేసేయండి ఏమవుతుందో. గైస్ దర్శనం అయిపోయి ఇప్పుడే రూమ్లోకి వచ్చాము. అండ్ దర్శనం చాలా లేట్ అయింది, లైక్ ఎక్స్పెక్టెడ్ టైం కన్నా చాలా టైం తీసుకుంది. కానీ తర్వాత మాత్రం దర్శనం బాగా జరిగింది. ఒక 2 hours అలా వెయిట్ చేసాం, కానీ బట్ తర్వాత అయితే బాగా జరిగింది. ఇది వర్త్ టైం అనిపించింది. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చాము, ఇంకా రెస్ట్ చేసుకొని రేపు మార్నింగ్ ఎక్కి ఫస్ట్ కంచీపురంకి వెళ్ళి అక్కడ టెంపుల్స్ దర్శించుకొని షాపింగ్ చేసి అండ్ స్ట్రైట్ అవే అరుణాచలంకి వెళ్దామని అనుకుంటున్నాము. సో అది ఎలా జరుగుతుంది, మేము ఎలా ట్రావెల్ చేస్తాం, ఎక్కడ స్టే చేస్తాం అనేది మొత్తం నేను మీకు చూపిస్తాను. సో కంటిన్యూ వాచింగ్. సో గాయస్ ఇట్స్ day 2 of the trip vlog. So today we are, as I mentioned yesterday's night, we are going to Kanchipuram. So we have already booked the cab the last night. So it will be arriving very soon. And what all we're going to see in Kanchipuram and then straight to Arunachalam. So whatever we see on our way and everything I'm going to share with you. So full చూసేసండి, వీడియో స్కిప్ మాత్రం చేయకండి. పదండి వెళ్ళిపో. సో మేము తిరుమల నుంచి డైరెక్ట్ కంచి అండ్ ఫ్రమ్ దేర్ అరుణాచలం అని క్యాబ్ బుక్ చేసాము. సో జనరల్గా అక్కడ క్యాబ్స్ మాట్లాడితే 2-wayకి మనీ అడుగుతున్నారు, సో అప్ అండ్ డౌన్. కానీ ఇది మా డాడీ ఆన్లైన్లో బుక్ చేశారు కాబట్టి ఓన్లీ 1-wayకే మాకు ఛార్జ్ పడ్డది. అండ్ దట్ వాస్ అరౌండ్ 6,000 అయింది. ఫస్ట్ నార్మల్గా 5,300 అలా అయింది. సో వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే మీరు ఒకవేళ ఇంకా టైం పెంచితే పర్ అవర్ 120 అని చెప్పారు. సో అగ్రి చేసి టోటల్గా 6,000 అయింది. సో ఫస్ట్ కంచిలో కామాక్షి అమ్మవారి టెంపులే దర్శనం చేసుకున్నాము. సో చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత బంగారు బల్లి ఉన్న గుడికి వెళ్ళాము.
సో అక్కడ 2 బంగారు బల్లి, వెండి బల్లి అన్నీ, అంటే అది టచ్ చేస్తే మీకు బల్లితో ఏమైనా దోషం ఉన్నా లేకపోతే బల్లి మీ మీద పడ్డా ఆ దోషం అనేది ఏముందా అని నమ్ముతారు. సో మా మమ్మీ చిన్నప్పుడు వెళ్ళిందంట, నాకు మా డాడీకి ఫస్ట్ టైం. సో చాలా లైక్ ఇలా ఊళ్ళో ఒక రకంగా అనిపించింది అది ముట్టుకునేటప్పుడు. సో అవి చూసుకొని తర్వాత కంచిలో శారీస్ ఫేమస్ కదా, సో అఫ్కోర్స్ షాపింగ్ చేసాము. బట్ నాకు డిఫరెన్స్ ఏం కనిపించలేదు హైదరాబాద్లో కంచిలో షాపింగ్. సో 2 దగ్గర ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో అయ్యే ప్రైజెస్ ఉన్నాయి, అంటే మేబీ ప్రైస్ వేరియేషన్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ మీరు ప్యూర్ కంచి శారీస్ కాంటే వెళ్ళచ్చు. బట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే హైదరాబాద్లో కూడా యూ ఫైండ్ అ లాట్ ఆఫ్ షాప్స్. సో మేము వెళ్ళాం కాబట్టి గుర్తు కొనుక్కున్నాం. బట్ నాకు స్పెషల్గా డిఫరెన్స్ అనేది ఏం కనిపించలేదు శారీస్లో. సో మేము మధ్యలో లంచ్ కాగాము హోటల్ శ్రీవారి భవన్. సో అక్కడ లంచ్ చేసేసుకొని తెలుగు మీల్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ అరుణాచలంలో మాకు 2 హోటల్స్ ఉండే మైండ్లో. బట్ హోటల్ అరుణాచల అనేది జస్ట్ మీకు ఇట్లా ఆపోజిటే ఉంటుంది గోపురానికి. సో అక్కడ ప్రిఫర్ చేసాము. అండ్ మీరు ప్రీ బుక్ చేసుకోండి, వీకెండ్స్ వెళ్తే రూమ్స్ మాత్రం ఫుల్ అవుతాయి. అండ్ ఆల్సో మీరు అక్కడికి వెళ్తే బేసిక్ తమిళ్ నేర్చుకోండి, బికాస్ అక్కడ కొంతమందికి ఇంగ్లీష్, అంటే లోకల్ పీపుల్కి ఇంగ్లీష్, హిందీ అవి కూడా రావట్లేదు. సో ఎందుకంటే ఆటోస్ ఏం మాట్లాడుకుంటే అట్లీస్ట్ బేసిక్ తమిళ్ తెలిసి ఉండాలి. సో ఇదే ఒకటి అరుణాచల, చాలా బాగుంది అంబియన్స్ అది. అండ్ ఆల్సో మీకు రెస్టారెంట్ ఇన్ ఉంది కాబట్టి అక్కడే తినేయచ్చు మీరు ప్రశాంతంగా. సో కాంచీపురంలో దర్శనం అయిపోయినాక అరుణాచలంకి స్టార్ట్ అయ్యాము. సో ఇట్స్ ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది రావడానికి. అండ్ ఒకటి అరుణాచల అనే దాంట్లో మేము స్టే చేస్తున్నాము. అండ్ గుడి జస్ట్ దీని పక్కనే ఉంటుంది హోటల్కి. సో నియర్ బై ఉంటుంది. గిరిప్రవేశ్ తర్వాత డీజీ రావచ్చు అని ప్రిఫర్ చేసాము. అండ్ నేను డీటెయిల్స్ చెప్తాను హోటల్ గురించి. అండ్ ఇప్పుడు గిరిప్రవేశానికి వెళ్తున్నాము. 6:30 అలా అయింది. సో యాక్చువల్లీ రేపు మార్నింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు చేసి వస్తే అట్లీస్ట్ స్ట్రెస్ తీసుకొచ్చి నైట్ అండ్ మార్నింగ్ దర్శనంకి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాము. సో ఇప్పుడు గిరిప్రవేశంలో టెంపుల్స్ కూడా వస్తాయి. సో చూస్తాం ఎన్ని కవర్ చేయగలుగుతాము. అండ్ గిరిప్రవేశం ఎలా ఉంటుందో, ఎలా మేము చేస్తామో నేను చేశాక మీకు చెప్తాను. సో నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాం గిరిప్రవేశానికి, వచ్చేసండి. సో అక్కడ నుంచి ఇంకా స్ట్రేట్ అరుణాచలంకి వెళ్ళాం. 3 hours జర్నీ. అండ్ గిరిప్రవేశం ముందు ఒక స్ట్రాంగ్ కాఫీ వేసేస్తున్నాము. సో దీని గురించి నేను పర్టికులర్గా మాట్లాడాలి. అరుణాచలం అనేది మీకు తమిళనాడులో ఉంది. సో చాలా ఫేమస్ టెంపుల్. అండ్ అక్కడ మీకు శివయ్య పిలుస్తేనే వెళ్తారంట, మీరైతే అసలు వెళ్ళలేరు అని అక్కడ వాళ్ళు నమ్ముతారు. సో మేమైతే యాక్చువల్గా మార్నింగ్ ఆ రోజు రెస్ట్ తీసుకొని మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ గిరిప్రవేశన వద్దు, ఆ రోజు నైటే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో నైట్ స్టార్ట్ చేసాము అరౌండ్ 6:37. సో మీకు వెళ్తున్న ప్రతి వేలో మ్యాప్స్ అని ఉన్నాయి. సో మీకు ఈజీ రూట్ అవుతుంది. అండ్ ఆల్సో చాలా లింగాలు ఉన్నాయి. సో మీ ప్రతి లింగంని దర్శించుకుంటూ వెళ్ళచ్చు. కానీ నైట్ కాబట్టి మేము నచ్చే లోపల కొన్ని ఆల్రెడీ మూసేశారు. అండ్ అన్ఫార్చునేట్గా మధ్యలో వర్షం పడింది అండ్ రెయిన్ కోట్స్ కొన్నాము. బట్ మా వాక్ మాత్రం ఎక్కడ ఆగలేదు. ఒక్కసారి ఎక్కువ హెవీ వర్షం పడినప్పుడు ఒక 10 minutes ఆగాము. బట్ రియల్గా అనుకోలేదు మేము చేయగలుగుతామని, మమ్మీ డాడీ అయినా. బట్ దే రియల్లీ మేడ్ ఇట్ హ్యాపెన్. 14 kilometers and 5 hours. సో మీకు ప్రతి వేలో ఇట్లా పెయిన్ రిలీఫ్ అని ఉంటాయి, ఫుట్ మసాజర్స్. సో మీకు ఏమైనా పెయిన్ ఉంటే అక్కడ మీరు రివీల్ చేసుకోవచ్చు కాసేపు కూర్చొని. అండ్ ఆల్సో మీరు ఫుడ్ తింటూ నెమ్మదిగా నడుస్తూ వెళ్ళచ్చు. ప్రిఫరబుల్లీ ఫుట్వేర్ వేసుకోకండి. సాక్సెస్ కూడా మోస్ట్లీ అవాయిడ్. మేము వేసుకున్నాము, పర్లేదు వేసుకోండి, కానీ ఫుట్వేర్ వేసుకోకండి. బికాస్ అండ్ ఆల్సో సాక్సెస్ కూడా మొత్తం చినిగిపోయాయి వర్షానికి. కొంచెం అలా మేనేజ్ చేసాం. అండ్ ఫైనల్లీ 14 kilometers అయిపోయి మేము అరౌండ్ 6:30 అలా చెప్పాను కదా, 11:30 11:45 అంతా రూమ్కి వచ్చేసాము. అండ్ ఇక రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ దర్శనంకి వెళ్ళిపోయాము.
అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇట్ వాస్ సచ్ అ మెమరబుల్ మూమెంట్ అనమాట. వర్షంలో అయినా వీ మేడ్ ఇట్ టుగెదర్. అండ్ ఇంకా మార్నింగ్ లేచి నెమ్మదిగా రెడీ అయ్యి అండ్ సింపుల్గా మేకప్ వేసుకుంటాను, నాట్ ఎ మచ్ మేకప్, దిస్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ ఫౌండేషన్ అండ్ లైట్గా లిప్స్టిక్ వేసుకుంటున్నాను. సో వెరీ సింపుల్గా పెడుతున్నాను. అండ్ అక్కడ మేము హోటల్ సో గాయస్ ఇప్పుడు మార్నింగ్ అయింది, థర్డ్ డే ఆఫ్ ట్రిప్. సో నేను గిరిప్రదక్షిణ చేశాను కదా, సో ఫుల్ టైర్డ్ ఉండే, కానీ ప్రశాంతంగా అయింది నైట్ టైము. లైక్ ఎక్కువ ట్రాఫిక్ లేదు. అండ్ ఆల్సో మీకు ఎవ్రీ లైక్ వేర్ మ్యాప్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా మిస్ అయినా మ్యాప్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు చాలా లింగాలను దర్శించుకోవచ్చు మధ్యలో. కానీ మేము ఒక చోట మోక్ష మార్గం అనేది మిస్ అయ్యాము. సో ఇప్పుడు దర్శనం తొందరగా అయితే ఆటోలో వెళ్ళి అదొక చూసుకోమని అనుకుంటున్నాము. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు శివుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. సో నేను ఎలా మేకప్ చేసుకున్నది చూపించాను. అండ్ నేను కంచిలో కొంచెం షాపింగ్ చేశాను చెప్పాను కదా, అక్కడ యాక్చువల్లీ వీడియో అలో లేదు, ఫొటోస్. సో ఏం సాటిస్ఫై చేసామో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ తర్వాత టిఫిన్ తినేసి దర్శనంకి వెళ్ళిపోదాం. సో అది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ గిరిప్రదక్షిణ ప్రిఫర్ బట్ ఫుట్వేర్ నడవండి. అండ్ సాక్సెస్ అయినా వేసుకోవచ్చు, మీకు బేర్ ఫుట్ వెళ్ళాలన్నా వెళ్ళచ్చు. అండ్ మధ్యలో మీకు షాప్స్ ఉన్నాయి, సాక్సెస్ కూడా అమ్ముతూ ఉంటారు. అండ్ ఎవ్రీవేర్ మీకు ఫుట్ మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో మీకు పెయిన్ వచ్చి అక్కడికి వస్తే రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. సో మీరు నిదానంగా చేసుకోవచ్చు. అండ్ మాకు మాత్రం 5 hours పట్టింది. సో కానీ ప్రశాంత్ ఆయనకి చల్లగా ఉండే. అండ్ ఒక్క చోట వర్షం పడడం వల్ల కొంచెం టైం లేట్ అయింది, కానీ అది ఒక్కటి లేకపోతే మాది ఇంకా ఒక 4 hours అయిపోయేది అనిపించింది గిరి ప్రదక్షిణ. కానీ చేయలేమనుకున్నాం, కానీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు దర్శనం కూడా బాగా అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడే చీరలు చూపించేస్తాను, వచ్చేది. సో మేము షాప్ చేసింది మాత్రం వరమహాలక్ష్మిలో చేసాము. 2 purchase చేసాము. ఫస్ట్ వచ్చేసి ఇది మమ్మీ శారీ. సో ప్యూర్ కంచిపట్టు శారీ అండ్ ఎల్లోయిష్ కలర్ వచ్చి ఆ గోల్డెన్ షైన్ వల్ల శారీ ఇంకా హైలైట్ అయింది. బిగ్ రెడ్ బార్డర్తో వచ్చింది. సో ఇలా ఉంటుంది శారీ మొత్తం. అండ్ ఇది కూడా చాలా వెయిట్ ఉంది. దీనికి కూడా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అండ్ ఎల్లో షైన్ వల్ల చాలా హైలైట్ అవుతుంది పట్టు శారీ. అండ్ ఇది పళ్ళుకి వచ్చేస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఆ గ్లిటరీ షైన్ వల్ల చాలా హైలైట్ అయింది ఆఫ్ శారీ కోసం. ఇది కూడా ప్యూర్ కంచి పట్టు శారీనే. సో దీంట్లో మీకు బ్లౌజ్ అండ్ లంగా స్టిచ్చింగ్ కోసం వస్తుంది. అండ్ దుప్పటా అనేది సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి టిష్యూ తీసుకున్నాను. నాకు కూడా పెద్ద బార్డర్ వచ్చి ఇటు కొంచెం బేబీ పింక్ కలర్లో అండ్ లైట్ అండ్ డార్క్ షేడ్ మిక్స్ అయి ఉంది. సో అందుకు బాగుంటుందని తీసుకున్నాము. ఈ 2 పర్చేస్ చేసాం. కానీ దీనికి కూడా షైనింగ్ వచ్చింది కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. బ్లౌజ్ అనేది మీకు బార్డర్ కలర్లో వచ్చేస్తుంది. ఈ కలర్లో బ్లౌజ్ వస్తుంది. సో ఓన్లీ అదైనా ప్రిఫర్ చేయొచ్చు, లేకపోతే మీరు బార్డర్కి చిన్న ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా రెడీ అయిపోయాము. నేను మీకు శారీస్కు చూపించేసాను ఏం కొన్నాను. అండ్ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము అక్కడ ఉన్న హోటల్లో. చాలా బాగుంది వడ, నాకు మస్తు నచ్చింది. అండ్ ఆ తర్వాత ఇంకా దర్శనంకి వెళ్ళాము. సో మీకు 2 options ఉన్నాయి దర్శనంకి, అయితే 50 rupees లేకపోతే సర్వదర్శనం ఉంది. సో మీరు మ్యాక్సిమం ఫ్రీ దర్శనం ప్రిఫర్ చేయొచ్చు. ఆ రోజు అయితే ఎవరు లేరు. ఇప్పుడు పౌర్ణమి రోజు అలాగైతే మీరు 50 రూపీస్కి వెళ్ళచ్చు, చాలామంది ఉంటారు కాబట్టి. ఇలా వెళ్తే మీరు గుడిని మొత్తం చుట్టేయచ్చు ఫ్రీ దర్శనంకి వెళ్తే. అని చెప్పాలంటే ఫ్రీ దర్శనం వల్లే కొంచెం ముందు వెళ్తున్నారు. 50 రూపీస్లో తేడా ఏంటంటే కొంచెం లైక్ గుడికి ఇట్లా ముందు నుంచి వెళ్తున్నారు. గుడి తలుపు ఉంటుంది కదండి, సో అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఫ్రీ దర్శనం వాళ్ళు ఒక బ్యాక్ ఉంటున్నారు, అంటే ఇట్లా మనకున్న క్యూలో వాళ్ళు కొంచెం బ్యాక్, 50 వాళ్ళు కొంచెం ముందు ఉంటున్నారు. కానీ చెప్పాలంటే ఫ్రీ వాళ్ళు చూడగలుగుతున్నారు బాగా, ఫ్రీ వాళ్ళు కూడా. సో ఇది లోపల టెంపుల్ ఇట్లా ఉంటుంది. సో మొత్తం చూసేసండి. తర్వాత ఇది చూసాను నేను. సో ఇక్కడ అందరూ అట్లా రాళ్ళతో కట్టారు కాబట్టి నేను కూడా ట్రై చేశాను. అట్లా కోరుకుని కట్టి నిలబడితే ఆ కోరిక తీరుతాన్ని నమ్ముతారు. సో గిరిప్రదక్షిణప్పుడు మేము మోక్ష మార్గం అనేది మిస్ అయ్యాము. సో అది విట్నెస్ చేసుకోవడానికి మేము మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. బట్ యాక్చువల్గా మాకు టైం ఉండింది. సో తర్వాత వెళ్ళింటే ఇంకోసారి ఆటోలో గిరిప్రదక్షిణ చేసుకునే వాళ్ళమని
తర్వాత తెలుసు, ఎందుకంటే అక్కడ రూమ్ పాలసీ 12 to 12, మీరు ఎప్పుడు వెళ్ళినా 12కే వెకేట్ చేయాలి, 12 ఉంటుంది. సో అది మేము మిస్ అయ్యాం. అంటే ఇంకోసారి దొరికేది అదృష్టం, కానీ రాలేదు. సో గాయ్స్, దర్శనంకి వెళ్ళేసి వచ్చాము. అండ్ దర్శనం కూడా ప్రశాంతే అయింది. మీకు 2 ways దర్శనం ఉంది, ఫ్రీ అయినా వెళ్ళొచ్చు అండ్ 50 రూపీస్ అయినా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇప్పుడు రూమ్ వెకేట్ చేసాలి. ఇక్కడ పాలసీ వచ్చేసి 12 to 12. సో మీరు ఎప్పుడు తీసుకున్నా ఆఫ్టర్నూన్ 12కే వెకేట్ చేసాల్సి వస్తుంది. సో ఇప్పుడు వెకేట్ చేసి లంచ్ చేసి మేము ప్లేస్ ఉంటే చూసుకుంటాము. సో తర్వాత నైట్ 8కి బస్ ఉంది కదా, సో అందరికి ఏం చేస్తామో మీతో షేర్ చేస్తాను. లంచ్ వేసుకున్నాము, అండ్ తర్వాత ఫుల్ ఖాళీనే. 8కి బస్ ఉండే, సో ఇంకా 8కి బస్ కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళి ఆ బస్ స్టేషన్ దగ్గరే ఉన్న సెంటర్లో టిఫిన్ చేసుకొని ఇంకా బస్ ఎక్కి we return to Hyderabad. This is all about a 3 days trip. సో ఏ గాయస్, ఇంకా డిన్నర్ చేసేసి బస్ ఎక్కాం, బస్ వచ్చేసింది. సో ఇంతతో ఈ ట్రిప్ వీడియో కంప్లీట్ అయిపోయింది. మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను, అండ్ హెల్ప్ అయింది కూడా అని అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో బాయ్ గాయస్, లెట్స్ మీట్ ఇన్ ది అదర్ వీడియో next week with a new video. Take care. Bye bye.